హాయ్ డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డేజై జాగృతి టీమ్ చంద్రశేఖర్ ఛానల్. ఈరోజు మీకు డేజై అప్డేటెడ్ బిజినెస్ ప్లాన్ గురించి ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా డిస్క్రైబ్ చేయబోతున్నాను. సో డోంట్ మిస్ ఇట్. మీరందరూ ఈ వీడియో చూస్తే మీకు మొత్తం క్లారిఫై అయిపోతుంది. అయితే డేజైలోనే ఎందుకు మనం కెరియర్గా తీసుకోవాలంటే ఇండియాలో ఉన్న ఏ డైరెక్ట్ సెల్లింగ్లో లేని బ్యాక్గ్రౌండ్ ప్రొఫైల్ ఈ కంపెనీ కొనడం జరుగుతుంది. అలాగే కంపెనీ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ 3000 ఎకరాల్లో అండ్ హెడ్ క్వార్టర్ వచ్చేసి 250 ఎకరాస్లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ కూడా ఉంది. అలాగే ప్రొడక్ట్ క్వాలిటీ విషయంలో కూడా 100% క్వాలిటీ ఉండడం జరుగుతుంది. అలాగే మీరు స్క్రీన్లో చూసినట్లయితే కంపెనీ లాస్ట్ 58 ఇయర్స్ నుండి ట్రెడిషనల్ బిజినెస్లో రాణిస్తుంది. మీరు స్క్రీన్లో చూస్తే మీరు గూగుల్లో కూడా ప్రతి దాని గురించి మీరు స్టడీ చేయొచ్చు. అలాగే కింద నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. సో ఆ లింక్ని కూడా క్లిక్ చేసి మీరు డేజై యొక్క ప్రొఫైల్ అండ్ బ్యాక్గ్రౌండ్ గురించి మీరు తెలుసుకోవచ్చు. అయితే మనకు బిజినెస్ స్టార్ట్ చేసే ముందు ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా ఉంటుంది. అలాగే మీకు నచ్చిన ప్రోడక్ట్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే మెంటర్షిప్ ఇన్సెంటివ్ అనేది అన్లిమిటెడ్గా ఉండడం జరుగుతుంది. అలాగే రిటైల్ ప్రాఫిట్ అనేది 5% 30% వరకు ఇవ్వడం జరుగుతుంది. అలాగే రాయల్టీ ప్లస్ బోనస్ ప్లస్ అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా ఉండడం జరుగుతుంది. అయితే మీరు ఇక్కడ ఐడి యాక్టివేషన్ ప్రాసెస్లో మీరు మినిమం 1250 పీవీ నుండి 5000 పీవీ వరకు అప్గ్రేడేషన్ చేసుకోవచ్చు. మీరు 1250 పీవీతో సిల్వర్ ప్యాకేజ్ తీసుకున్నట్లయితే మీకు 10% మ్యాచింగ్ ఇన్సెంటివ్, అలాగే మీకు పర్సన్ నుండి క్యాపింగ్ 1000 రూపీస్ మాత్రమే పెర్ డే ఉండడం జరుగుతుంది. అలాగే మీకు 100% ఇక్కడ మెంటర్షిప్ ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే మీరు గోల్డ్ ప్యాకేజ్ 5000 పీవీతో అప్గ్రేడేషన్ చేసుకున్నట్లయితే మీకు 10% మ్యాచింగ్ ఇన్సెంటివ్తో పాటు 100% మెంటర్షిప్ ఇన్సెంటివ్ ప్లస్ పెర్ పర్సన్కి 2500 డైలీ క్యాపింగ్ ఉండడం జరుగుతుంది. అయితే మీకు క్యాపింగ్ అనేది పర్సన్ నుండి ఉంటుంది, కానీ కంపెనీ నుండి అన్లిమిటెడ్ మీరు ఎంతైనా సరే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ మనకి 3 రకాల టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉండడం జరుగుతుంది. ఒకటి మ్యాచింగ్ ఇన్సెంటివ్, నెక్స్ట్ మెంటర్షిప్ ఇన్సెంటివ్, రీపర్చేస్ ఇన్కమ్. అలాగే రీపర్చేస్ ఇన్కమ్ వచ్చేసరికి మీకు 13 రకాల టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. అయితే మ్యాచింగ్ ఇన్సెంటివ్ వచ్చేసరికి మీరు అప్గ్రేడేషన్ ఐడి యాక్టివేషన్ చేసుకున్న తర్వాత లెఫ్ట్లో ఏ అనే పర్సన్కి, రైట్లో బి అనే పర్సన్కి మీరు రెఫర్ చేసినట్లయితే మీకు 10% మ్యాచింగ్ ఇన్సెంటివ్ అంటే 500 రూపీస్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. అలాగే ఎవ్రీ మండే అది క్లోజింగ్ ఉంటుంది. అలాగే ఎవ్రీ ఫ్రైడే పేఅవుట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ మనకి టీడీఎస్ వచ్చేసరికి 3.75% మాత్రమే కట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మీకు మిగతా 96.25% అనేది మీకు ఇన్కమ్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. అయితే చూసినట్లయితే 5000 పీవీ చేసినట్లయితే మీకు క్యాపింగ్ అనేది పెర్ డే 2500 మాత్రమే పర్సన్ నుండి ఉంటుంది. సెకండ్ వచ్చేసరికి మనకి మెంటర్షిప్ ఇన్సెంటివ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బి అనే సి వ్యక్తికి మీరు రిఫర్ చేసిన తర్వాత బి అనే వ్యక్తి కూడా ఒక ఇద్దరికి రిఫర్ చేశారనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సి అనే వ్యక్తి అనేది ఎవరిని కూడా రిఫర్ చేయలేదు, ఖాళీగా ఉన్నాడు. బి అనే వ్యక్తి ఇప్పుడు ఒక 2 పర్సన్స్కి రిఫర్ చేశాడు అనుకుంటే బి అనే వ్యక్తికి కూడా 500 రూపీస్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సో బి అనే వ్యక్తి ఎంతైతే సంపాదిస్తాడో బి యొక్క మ్యాచింగ్ ఇన్కమ్ అనేది 100% మీకు కూడా మీ అకౌంట్లో 500 రూపీస్ అనేది డిపాజిట్ అవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ సి అనే వ్యక్తి కూడా చేశాడు అనుకుంటే ఇక్కడ రెండో సైడ్ మ్యాచింగ్ అవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ సి అనే వ్యక్తి కూడా వర్క్ చేస్తే సి అనే వ్యక్తికి కూడా 500 రూపీస్ అనేది అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. సికి ఎంత మ్యాచింగ్ అయితే సంపాదిస్తున్నాడో అంతే 500 ఇన్కమ్ మీకు కూడా 500 రూపీస్ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇక్కడ రెండో సైడ్ మ్యాచింగ్ అన్న అవసరం లేదు. సో ఇక్కడ రెండు సైడ్లు ఇప్పుడు మ్యాచింగ్ అయింది కాబట్టి ఇప్పుడు ఇక్కడ 2 పేర్లు ఇక్కడ 2 పేర్లు కాబట్టి 1000 రూపీస్ అనేది మరలా అగైన్ మీకు అకౌంట్లో క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ గమనించాలి, సింగిల్ లెగ్లో ఉన్నా కూడా మీకు డైరెక్ట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎంతైతే సంపాదిస్తారో అంతే ఇన్కమ్ మీకు ఏంటంటే ఇక్కడ ఎర్న్ చేయొచ్చు. ఒక పర్సన్ నుండి క్యాపింగ్ 2500 ఉండడం జరుగుతుంది. అయితే నెక్స్ట్ వచ్చేసరికి మీకు రీపర్చేస్ ఇన్కంలో మీకు 5000 పీవీతో ఏదైతే మీకు నచ్చిన ప్రోడక్ట్ తీసుకుంటారో దాంతో పాటు 1000 బీవీ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది కంపెనీ. అయితే మీ బీవీ అనేది మీరు మీ టీము కలిపి 1 బీవీ టు 10,000 బీవీ మీరు ఉన్నట్లయితే మీరు డిస్ట్రిబ్యూటర్గా 5% కమిషన్ ఇన్సెంటివ్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే 10,000 బీవీ టు 40,000 బీవీ మధ్యలో ఉన్నట్లయితే స్టార్ ఎగ్జిక్యూటివ్ 9% ఇన్సెంటివ్ తీసుకోవడం జరుగుతుంది. అలాగే 40,000 బీవీ టు 8,000 బీవీ ఉన్నట్లయితే సూపర్ స్టార్ ఎగ్జిక్యూటివ్ 13% ఇన్సెంటివ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. అది 80,001 to 1
1,60,000 ఉన్నట్లయితే మీరు సిల్వర్ ఎగ్జిక్యూటివ్ 17%లో ఇన్సెంటివ్ తీసుకోవడం జరుగుతుంది. మీరు ఎప్పుడైతే 1,60,000 అండ్ అబవ్ మీరు మీ యొక్క బీవీ అనేది ఉంటుందో మీరు గోల్డ్ డైరెక్టర్ 21%లో ఉంటారు. అలాగే మీరు గోల్డ్ డైరెక్టర్ అవ్వకముందు వరకు ఎవ్రీ మంత్ రీపర్చేస్ ఇన్కమ్ అనేది 250 బీవీ అనేది చేయాల్సి వస్తుంది. అలాగే గోల్డ్ డైరెక్టర్ అయిన తర్వాత 1000 బీవీ చేయాల్సి వస్తుంది. అయితే మీరు గోల్డ్ డైరెక్టర్ అయిన తర్వాత మీకు ఇన్సెంటివ్ అనేది ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 4 మెంబర్స్కి మీరు డైరెక్ట్ రిఫరెన్స్ ఇచ్చినట్లయితే మీరు ఇక్కడ అనుకోవచ్చు, సార్ నేను 10 మందికి రిఫర్ అవ్వాలా ఒకరిని. సో ఇక్కడ మీరు మినిమం ఏంటి ఒక 4 మెంబర్స్కి ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళు మీరు చూస్ చేసుకుంటే చాలు. ఇక్కడ మీరు డైరెక్టర్గా ఏంటంటే డైమండ్ స్టార్ ప్రెసిడెంట్ స్థాయికి ఎదగొచ్చు. అయితే ఫర్ ఎగ్జాంపుల్ 4 మెంబర్స్ కూడా ఏబిసి ఉన్నట్లయితే ఏ అనే వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ 5% ర్యాంకింగ్లో ఉన్నట్లయితే మీరు 21% గోల్డ్ డైరెక్ట్లో ఉంటారు కాబట్టి సో 21 - 5 16% అంటే 10,000 బీవీ అతను చేసినట్లయితే 10,000 బీవీ ఇంటూ 16% అంటే 1,600 రూపీస్ అనేది ఇన్కమ్ మీకు రావడం జరుగుతుంది. అదే బి అనే వ్యక్తి కూడా 9%లో ఉన్నట్లయితే 21 - 9% 11% అంటే 25,000 ఇంటూ 11% అంటే 3,000 రూపీస్ ఇన్కమ్ మీకు రావడం జరుగుతుంది. అదే మీరు సి అనే వ్యక్తి కూడా 13% ర్యాంకింగ్లో ఉన్నట్లయితే మీకు 8% అక్కడ ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 4,800 రావడం జరుగుతుంది. అదే డి అనే వ్యక్తి కూడా 17% ర్యాంకింగ్లో ఉన్నట్లయితే మీరు 21లో ఉంటారు కాబట్టి 21 - 17 అంటే 8%లో ఉంటారు. సో 8% అనేది అతని బీవీ మీద మీకు 6,000 రూపీస్ రావడం జరుగుతుంది. అదే మీరు కూడా ఒక 5,000 బీవీ 21% ర్యాంకింగ్లో ఉంటారు కాబట్టి 21% అనేది మీ యొక్క బీవీ మీద కూడా ఇవ్వడం జరుగుతుంది. సో టోటల్గా మీరు ఇన్కమ్ చూసుకున్నట్లయితే మీకు 16,450 రూపీస్ రావడం జరుగుతుంది. దీంతో పాటు సో గోల్డ్ బోనస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే మీ టోటల్ టీం ఎంత బీవీ అవుతుందో ఆ బీవీ మీద కూడా 5% ఎక్స్ట్రా ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. సో మీరు చూసినట్లయితే 1,75,000 బీవీలో 5% అంటే 8,750 రూపీస్. అంటే మీరు ఆల్రెడీ ముందు చూసినట్లయితే 16,450 ప్లస్ 8,750 25,200 రూపీస్ అనేది మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది. ఇది కాకుండా రాయల్టీ మీరు గోల్డ్ డైరెక్టర్ ఉన్నప్పుడు మీ కింద కూడా ఎవరో ఒక పర్సన్ గోల్డ్ డైరెక్టర్ అయితే మీకు అతని నుండి కూడా 5% ఎక్స్ట్రా రావడం జరుగుతుంది. అలాగే ఒక ఫర్ ఎగ్జాంపుల్ బి అనే వ్యక్తి కూడా గోల్డ్ డైరెక్టర్ అయితే ఆ వ్యక్తి నుండి కూడా మరొక 5% రావడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ గమనించాలి, ఇక్కడ చాలా హ్యూజ్ ఆఫ్ అమౌంట్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అదే ప్లాటినం డైరెక్టర్ అవ్వాలంటే 7,50,000 బీవీ ఎప్పుడైతే రీచ్ అవుతారో మీరు ప్లాటినం డైరెక్టర్ బోనస్ కంపెనీ 7% కంపెనీ టర్న్ ఓవర్లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీరు ఏ అనే వ్యక్తి ఏ పర్సన్ సైడ్ 30%, బి పర్సన్ సైడ్ 30%, మిగతా ఎక్కడ 40% ఉన్నాయి ఇక్కడ సరిపోతుంది. అలాగే మీకు ఇక్కడ 2% కంపెనీ టర్న్ ఓవర్లో ఫర్ ఎగ్జాంపుల్ కంపెనీ టర్న్ ఓవర్ 2 crores అయితే అందులో 2% అంటే 4 lakhs అవుతుంది. సో 4 lakhsలో ఒక 20 మెంబర్స్ అచీవర్ ఉంటే మీకు 20,000 ఓన్లీ ట్రావెల్ ఫండ్ రావడం జరుగుతుంది. అదే మీరు 30 lakhs బీవీ ఎప్పుడైతే రీచ్ అవుతారో మీరు వైస్ ప్రెసిడెంట్గా మీరు ర్యాంకింగ్లో ఉంటారు. సో వైస్ ప్రెసిడెంట్గా మీరు అయితే 6% కంపెనీ టర్న్ ఓవర్లో మీకు కమిషన్ రావడం జరుగుతుంది. దీనికి మీరు ఏ సైడ్ 30% 9 lakh బీవీ అలాగే బి సైడ్ 9 lakh బీవీ అలాగే రెండు వైపులా ఎటు సైడ్ అయినా సరే 12 lakh బీవీ ఉంటే సరిపోతుంది. సో మీరు ఇక్కడ 4% అనేది ఓన్లీ అంటే వైస్ ప్రెసిడెంట్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే కార్ ఫండ్ అనేది 2% ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఓన్లీ 10 మెంబర్స్ మాత్రమే అచీవ్ అయితే మీకు 40,000 రూపీస్ రావడం జరుగుతుంది. అంటే ట్రావెల్ ఫండ్ 2% అండ్ కార్ ఫండ్ 2% రావడం జరుగుతుంది. అది మీరు ఎప్పుడైతే 1 crore బీవీకి ఎప్పుడైతే మీరు అచీవ్ అవుతారో మీ యొక్క బీవీ మీరు మీ టీం అంతా కలిపి అప్పుడు మీరు ఏంటంటే వైస్ ప్రెసిడెంట్గా మీరు ర్యాంకింగ్లో ఉంటారు. కంపెనీ 3% కంపెనీ టర్న్ ఓవర్లో మీకు ఇన్సెంటివ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ 3% కంపెనీ టర్న్ ఓవర్లో నెక్స్ట్ హౌస్ ఫండ్ కూడా ఎక్స్ట్రా ఇవ్వడం జరుగుతుంది 2% సిటిఓ. సో ఇక్కడ మీరు ట్రావెల్ ఫండ్ 2%, కార్ ఫండ్ 2%, హౌస్ ఫండ్ ఒక 2% రావడం జరుగుతుంది. అలాగే మీరు ఎప్పుడైతే 2.25 crore బీవీ అవుతుందో అప్పుడు మీరు డైమండ్ ప్రెసిడెంట్గా మీరు ర్యాంకింగ్కి ఎదిగినట్టు. సో ఎప్పుడైతే మీరు డైమండ్కి వెళ్ళారో మీ ట్రావెల్ ఫండ్, హౌస్ ఫండ్, నెక్స్ట్ లైఫ్ స్టైల్ బోనస్ కూడా తీసుకుంటారు 2% ఎక్స్ట్రా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక డైమండ్ లెవెల్కి ఒక 10 మంది మాత్రమే వెళ్తే మీకు వచ్చేసి 1 lakh ఓన్లీ లైఫ్ స్టైల్ ఫండ్ ఉంటుంది ఎవ్రీ మంత్. సో మీరు ఇన్కమ్ అనేది ఇక్కడ చాలా హ్యూజ్ ఆఫ్ అమౌంట్ కంపెనీ టర్న్ ఓవర్ పెరిగిన కొద్దీ చాలా ఎక్కువ అమౌంట్ అనేది మీరు ఇక్కడ గెయిన్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మీరు ఓన్లీ రీపర్చేస్ అనేది 2,500 బీవీ చేసినట్లయితే సో ఇక్కడ ఒక పాయింట్ రావడం జరుగుతుంది. అదే మీరు 5,000 చేస్తే 2 పాయింట్లు రావడం జరుగుతుంది. ఒక పాయింట్కి అప్రాక్సిమేట్లీ ఒక 400 రూపీస్ వచ్చినా సరే మీకు 2 పాయింట్లు అయితే 800 రూపీస్ రావడం ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది మీకు
కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు 1.5 లాక్ బీవీ ఎప్పుడైతే అచీవ్ అవుతారో మీకు స్మార్ట్ ఫోన్ ఇవ్వడం జరుగుతుంది. 5 లాక్స్ బీవీ ఎప్పుడైతే అచీవ్ అవుతారో 10,000 గల ల్యాప్టాప్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే 10 లాక్స్ బీవీ ఎప్పుడైతే మీకు అవుతుంది బైక్ 65,000 ఇవ్వడం జరుగుతుంది. 25 లాక్స్ బీవీ ఎప్పుడైతే మీకు బుల్లెట్ బైక్ 1,70,000 ఇవ్వడం జరుగుతుంది. 50 లాక్ బీవీ ఎప్పుడైతే అవుతే గోల్డ్ వర్త్ అని 3.5 లాక్స్ ఇవ్వడం జరుగుతుంది. 1 క్రోర్ బీవీ ఎప్పుడైతే అవుతుందో మీకు 7 లాక్స్ ఇవ్వడం జరుగుతుంది. 3 క్రోర్ బీవీ ఎప్పుడైతే మీరు గెయిన్ అవుతారో మీకు 25 లాక్స్ వర్త్ గల కార్ ఇవ్వడం జరుగుతుంది. అయితే మీరు డిస్ట్రిబ్యూటర్ నుండి సిల్వర్గా ఉన్నప్పుడు ఏంటంటే మీరు 250 బీవీ పర్చేస్ చేయాలి, అంటే గోల్డ్ డైరెక్టర్ అవ్వకముందు. అదే గోల్డ్ డైరెక్టర్ అయిన తర్వాత ప్రెసిడెంట్ వరకు వైస్ ప్రెసిడెంట్ వరకు మీరు 1000 బీవీ రీపర్చేస్ చేయాల్సి వస్తుంది. మీరు ఎమరాల్డ్ డైరెక్టర్ అయిన తర్వాత వైస్ ప్రెసిడెంట్ అయిన తర్వాత 2000 బీవీ రీపర్చేస్ చేయాల్సి వస్తుంది. అయితే నెక్స్ట్ వీడియోలో మీకు హెల్త్ కేర్, పర్సనల్ కేర్, ఎఫ్ఎంజీ, హోమ్ కేర్, ఫుడ్స్, జార్మిన్ వీటి గురించి మొత్తం క్లుప్తంగా ప్రతి ప్రోడక్ట్ గురించి నేను వివరిస్తాను. సో ఇది ఫ్రెండ్స్. సో మీరు బిజినెస్ ప్లాన్ చూసినట్లయితే ఇలాంటి 5G అప్గ్రేడెడ్ ప్లాన్ ఏ కంపెనీలో కూడా ఉండదు. సో ఫ్రెండ్స్, మాతో మీరు కలిసినట్లయితే కిందన ఆల్రెడీ కాంటాక్ట్స్ ఉన్నాయి, మీరు అప్రోచ్ అవ్వచ్చు. అప్రోచ్ అయినట్లయితే మీకు ఈ జాగృతి టీంలో మీకు ఏంటంటే ఎడ్యుకేషన్ సిస్టమ్తో పాటు మీకు ఫుల్ సపోర్ట్తో మిమ్మల్ని సక్సెస్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, మీరు ఏం చేస్తారంటే మీ కొలీగ్స్కి, మీ ఫ్రెండ్స్కి, ఎందుకంటే చాలామంది టైం వేస్ట్ చేస్తున్నారు, ఇలాంటి ప్లాన్ ఉందని తెలియక టైం వేస్ట్ చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మీరు షేర్ చేసినట్లయితే ఇలాంటి ప్లాన్ వాళ్ళ లైఫ్లో మీరు సక్సెస్ చేయించినట్లు అవుద్ది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్.